చెప్పేది ఏమిటంటే, దైవజనులు చక్కని వాక్యం చదివించారు. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈనాడు ఐక్యత లేదు, కుటుంబములు ఐక్యత లేదు, సంఘములు ఐక్యత లేదు, సేవకులలో కూడా ఐక్యత లేదు. ఈ ఐక్యత లేనందువలన ఆ మేలనేది, ఆ ఆశీర్వాదం అనేది, ఆ దీవెన అనేది చాలామంది కోల్పోతున్నారు. ఈరోజు దైవజనుడిగా నేను చెప్పేది ఏమిటంటే, ఈ మందిర వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక సేవకుడిగా చెప్పేది ఏంటంటే, మనలో ఒక ఐక్యత ఉండాలి. ఐక్యత ఉన్నప్పుడే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. యెరూషలేములో ఒక పండగ జరిగేది. ఏంటి ఆ పండగ అంటే, యెరూషలేములో దేవాలయం కట్టినప్పుడు మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ ఒక పండగగా చేసుకునేవారు. మనకు దేవాలయం లేనప్పుడు దేవుడు తన కృపను బట్టి దేవాలయం కట్టించాడు కనుక అదొక పండగగా ఆచరించేవారు. పల్లెల నుంచి కూడా, పట్టణాల నుంచి కూడా వారు ఆర్భాటంతో, సంతోషంతో యెరూషలేమునకు వచ్చి, అపోస్తలుల కాలంలో కూడా అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పండగ రోజున యెరూషలేమునకు వచ్చేవారు. ఆ మందిర వార్షికోత్సవ సందర్భంగా గుర్తుంచుకుని ప్రతి ఒక్కరు ఆ స్థలానికి వచ్చి అందరూ కలుసుకొని ప్రేమతోని, సమాధానంతోని, ఐక్యతతోని ఒకరికి ఒకరు మరి మాట్లాడుకుంటూ ఆ పండుగలో వారు సంతోషించేవారు. అదే విధముగా మరి నేనే మార్గము, సత్యము, జీవము ఈ ప్రార్థనా మందిరము ప్రారంభించబడి ఇది 9 జరిగి 10వ సంవత్సరంలోకి వచ్చింది కనుక మరి ఈ సంఘ బిడ్డలు లేక ఇక్కడ ఆత్మ సంబంధంగా ఫలించి ఎదిగినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం ఇలా కూడుకొని దేవుణ్ణి ఆరాధించడం ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆత్మదేవుడు చెప్పిన మాట ఏమిటంటే, మనం ఎక్కడ ఉన్నా, మనం ఎలాగున్నా ఆత్మీయ సహవాసాన్ని విడిచిపెట్టకూడదండి. ప్రార్థనా పరుల సహవాసాన్ని విడిచిపెట్టకూడదండి. ఈనాడు ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగిపోయింది. స్వార్థం పెరిగిపోయి దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్వార్థం పెరిగిపోయి ఆత్మ సంబంధమైన సహవాసాన్ని విడిచిపెట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు. మరి సుధాకర్ గారు లేక విజయరావు గారు చెప్పిన మాటలు చూస్తే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం ప్రార్థనా మందిరంలో రక్షించబడి ఆత్మీయ విషయాలలో అభివృద్ధి చెంది మరి అభిషేకం పొంది కొన్ని చోట్లకు దేవుని పరిచయం చేయడానికి వెళ్ళారు. కానీ మరి అసలు సత్యం చెప్తే బాధపడతారు. ఎవరైనా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే సహవాసం పేరు పెట్టుకున్నారా? ఎవరైనా పెట్టుకున్నారండి? సొంత పేరు పెట్టుకున్నారు. నేను కూడా కల్వరి కృపా మినిస్ట్రీ అని ప్రారంభించాను. 30 సంవత్సరాలు 15 మంది సేవకులను సిద్ధపరిచాను. ఆ మందిరాల పేరు పైన కల్వరి కృపా ప్రార్థన మందిరం అనే పేరు ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్వార్థానికి బానిసైపోయారు. ఏ బండలోంచి నువ్వు చెక్కబడ్డావో, ఏ సంఘములో నుంచి నువ్వు రక్షించబడ్డావో, ఏ సహవాసంలోంచి నీవు అభివృద్ధి చెందావో
సహవాసపు స్నేహం, ఆ సహవాసపు ఆత్మీయత, ఆ సహవాసపు యొక్క ప్రార్థనా జీవితాలను చాలామంది కోల్పోతున్నారు. మీకు సూటిగా ఒక మాట నేను తెలియజేస్తున్నాను. అబ్రహాముతో ఉన్నంత కాలము లోతు దీవించబడ్డాడు. ఆత్మీయుడు అబ్రహాం, ప్రార్థనాపరుడు అబ్రహాం, భక్తి కలిగిన వాడు అబ్రహాం, విశ్వాసం కలిగిన వాడు అబ్రహాం.